హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేశ్వరి. ఇది ఫిష్ ఫ్రై కోసం నేనైతే ఈ విధంగా ఇవి బొచ్చులు అనమాట. ఈ బొచ్చుల్ని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఈ విధంగా అయితే ఆరబెట్టడం అయితే జరిగిందండి. మీరు సన్ రైస్లోనైనా ఆరబెట్టేసుకోవచ్చు. బాగా ఎండబెట్టుకున్న తర్వాత పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇది కూలర్ గాలిలో ఈ విధంగా అయితే ఆరబెట్టానండి. మీరు కావాలనుకుంటే సన్ రైస్లో ఎండబెట్టుకోవచ్చు. కాకపోతే మాకు ఇప్పుడు నైట్ టైం కాబట్టి ఈ విధంగా నేనైతే కూలర్ గాలి కోసమే వెయిట్ చేసి ఈ విధంగా అయితే ఎండబెట్టేశాను. అంటే ఒక 3 hours ఎండబెట్టానండి. చూడండి, ఈ విధంగా ఇన్స్టెంట్గా నేనైతే ఇప్పుడు ఫ్రై చేయబోతున్నాను. ఈ వీడియోని అయితే కంప్లీట్గా ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా ఇంట్రెస్ట్తో చూడండి. ఇవన్నీ ఫ్రై చేయడం కోసం నేనైతే ఇప్పుడు ఒక ముగ్గురిని తీసుకున్నాను. వెడల్పట్టది, అది ఫిష్ ఫ్రై ముగ్గురు అనమాట. ఈ విధంగా ముగ్గురు తీసేసుకొని నేను ఆయిల్కి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని అయితే పెట్టేశానండి. ఈ ఆయిల్ హీట్ అవుతుంది, బాగా మనకి వేడిగా ఉండాలన్నమాట. ఆయిల్ అనేది ఫ్రై చేయడం కోసం ఫిష్ని బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఫిష్ అనేది ముక్క పైకి లేచి వస్తుంది కదా, ఆ టైంలో మాత్రమే మనం టర్న్ చేసేసుకోవాలి ఫిషెస్ని. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ చూడండి ఏ విధంగా మసులుతుందో. ఇలా మసిలినప్పుడు మాత్రమే మనం ఫిష్ని అందులో వేసేసుకోవాలి. ఈ పీసెస్ మాత్రం ఇంకా స్మాల్గా కొట్టుకున్నా మీకైతే ఏం కాదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అది మనం అలా వేసినప్పుడు పైకి ట్రైల్ వస్తుంది కదా, ఈ విధంగా ఆయిల్ని ప్రిపేర్ చేసేసుకొని 1 పీసెస్ని వేసేసుకోండి. అన్నీ ఇదే విధంగా వేయాలి. ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం అస్సలు తగ్గించకూడదు. ఫ్లేమ్ అనేది ఎప్పుడు హై ఫ్లేమ్ నుంచి ఈ ఫ్రైని చేసేసుకోవాలండి. మనం పచ్చడి అయినా ఫ్రై అయినా ఏదైనా ఒకటే కదండి. ఈ విధంగా చేసుకుంటేనే మనకి అస్సలు ఖరాబ్ కాకుండా ఉంటుంది. స్టోర్ చేసేసుకొని మనం ఒక 1 month పాటు తినచ్చు. ఈ పీసెస్ని మాత్రం ఇప్పుడు అస్సలు కదిలించకూడదు. ఓన్లీ బాగా ఫ్రై అయిపోయినప్పుడు మాత్రమే అవి తేలుతూ పైకి లేస్తాయి కదా, అంటే బ్లాక్ అయ్యి కొంచెం పైకి లేస్తుంది అనమాట. ఈ బబుల్స్ అన్నీ పోతాయి కదా, అవంతా పోయిన తర్వాతనే మనం ఒక్కొక్క పీస్ని టర్న్ చేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నేను వేసింది అయితే మొత్తం ఫుల్గా వేసాను. ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నగా అయిపోయాయి చూడండి. ఆయిల్ కూడా తేలుతూ కనపడుతుంది కదా. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక గట్టెని తీసుకొని 1 పీసెస్ని ఇలా టర్న్ చేసేసుకోవాలి. ఇలా చూసుకోండి, ఏ మాత్రం పుల్లు చేయకుండా మాత్రమే ఫ్రై చేసుకుంటేనే పీస్ అనేది మనకి మంచిగా విడిపోకుండా వచ్చేస్తుంది. అన్నీ ఇదే విధంగా మొత్తం టర్న్ చేసేసుకోండి. ఈ విధంగా అన్ని టర్న్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. మీరు స్టార్టింగ్ అంటే ఇప్పుడే మీరు ఫిష్ ఫ్రైని చేస్తున్నట్లయితే ఫిష్ ఫ్రై చేసేటప్పుడు దగ్గర అస్సలు ఉండకండి. ఎందుకంటే పేలి ముఖాన పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఆయిల్ కాబట్టి ఆయిల్ పడితే మనకి చర్మం మొత్తం ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి కొద్దిగా దూరంగా ఉండి మాత్రమే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మనకి మొత్తం వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇక్కడ నుంచి కొంచెం దూరంగా ఉండండి. దూరంగా వెళ్ళిన తర్వాత మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా ఫ్రై అయిపోతే మనకి పచ్చడి అనేది అసలు ఖరాబ్ కాదండి. చూడండి, మనకి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వేరే గంట పెట్టి తీసేస్తాం కదా, స్నాక్స్ గంట అనమాట. చిప్స్ ఎంపినప్పుడు చేస్తాం కదా, అలాగే మనం ఏదైనా అప్పలు చేసేటప్పుడు చేస్తాం కదా, ఆ గంట తీసుకొని ఇవన్నీ ఆ గంటతోటి తీసేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మిగిలినవి కూడా అదే విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని తీసేసుకోవాలండి. ఇవన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను లో ఫ్లేమ్లో పెట్టేసి తీసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మొత్తం ఆయిల్ అనేది లేకుండా మీరు ఊపేసుకొని తీసేసుకోండి. చూడండి, కరకర సౌండ్ వస్తుంది కదా, ఇలా ఉంటేనే మనకి పచ్చడి అనేది స్టోర్ చేయడానికి అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా ట్రై చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ని హీట్ చేసేసుకోవాలి. మొత్తం బాగా మసిలేటట్టు మాత్రం చేసుకున్న తర్వాతనే మనం ఫిష్ ఫ్రైని చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇదే విధంగా వేసుకొని మనం ఫ్రై తీసేసుకోవాలి. నేను తీసుకున్న ఫిష్ అయితే 4 kgs అనమాట. ఇది మొత్తం తరుగుకొని ఒక 3 kgs వస్తుంది అనుకుంటా.
నాకు ఒక 3 ఆయిల్స్ అవుతున్నాయి. సెకండ్ వన్ ఇంకో ఆయిల్ కూడా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసేసుకోవాలి. బట్ కాకపోతే సిమ్లో పెట్టేసుకొని మాత్రమే టర్న్ చేసుకోండి, ఎందుకంటే పేలుతాయి. జాగ్రత్తగా చూసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఫిష్ ఫ్రై అనేది. మొత్తం ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లోకి పెట్టేసేయాలి. పెట్టేసి బాగా మనకి గట్టిగా అయిన తర్వాతనే పీసెస్ని బయటకు తీసేసుకోవాలి. అంతా ఇదే ప్రాసెస్తో మనం ఫిష్ ఫ్రై అయితే చేసేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్ అండి, అన్నీ ఇదే విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసేసుకోవాలి. మొత్తం ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేస్తానండి. ఈ ఆయిల్ వచ్చేసి నేను 1/2 kg అయితే యూజ్ చేశాను. ఈ 1/2 kg ఆయిల్ అనేది నా ఫిషెస్కి మొత్తం మళ్ళీ కారం కలపడానికి కూడా ఇదే యూజ్ చేస్తాను, ఎందుకంటే వేస్ట్ చేయకుండా ఇదే ఆయిల్ అనేది మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. కాబట్టి నేను ఎప్పుడైనా ఆయిల్ పోసే ముందు జాగ్రత్తగా చూసుకొని ఆయిల్ ఎంత పడుతుందో చూసుకొని అదే ఆయిల్ని మళ్ళీ నేను దీనికి యూజ్ చేస్తాను అనమాట. మొత్తం ఇదే విధంగా తీసేసుకోవాలండి. ఇదే ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ పీసెస్ అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, అందులోనే పోపు వేసుకుందాం. ఈ ఆయిల్ అనేది నా పీసెస్కి సరిపోతుంది. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు ఇలా అల్లం మాత్రం ప్రిపేర్ చేసేసుకోండి. ఎప్పటికప్పుడు కొద్దిగా పసుపు, సాల్ట్, ఆయిల్ వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు యూజ్ చేయకూడదు. ఈ ఆయిల్ అనేది హీట్ అవుతుంది కదా, ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి, జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం అల్లం అనేది యాడ్ చేసుకొని బాగా అది పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పీసెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేనైతే అల్లాన్ని కొద్దిగా ఎక్కువ క్వాంటిటీనే వేసేస్తున్నాను. ఇదంతా బాగా స్మాష్ చేసుకొని కలుపుకోవాలి. మీరు కారాన్ని కావాలనుకుంటే పీసెస్లలోనే వేసుకొని కారాన్ని కలుపుకోవచ్చు. బట్ కాకపోతే ఇలా ఆయిల్లో వేస్తేనే బాగా అనేది మనకి ఆయిల్ అంతా పీసెస్ పడుతుంది కాబట్టి చాలా బాగా కలిసిపోతుంది. చూడండి, అల్లం మొత్తం పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులోనే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మీ క్వాంటిటీని బట్టి కారం అనేది ఏ విధంగా వేస్తున్నారు, ఆ కారంలో సాల్ట్ ఉందో లేదో చెక్ చేసేసుకొని వేసేసుకోండి. ఫిష్ కాబట్టి తక్కువగానే పడుతుంది, ఫ్రై కాబట్టి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను కొద్దిగానే వేస్తున్నాను, మాకు ఇది సరిపోతుంది అనమాట. ఎందుకంటే కారంలో ఎక్కువగా వేసి పట్టిస్తాను కాబట్టి. మీరు కేజీకి వేసే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకొని కలుపుకోండి. అలాగే ఇది నూనె మసాలా ఈ విధంగా వేస్తున్నాను. ఇది దంచేసుకొని కచ్చపచ్చగా దంచుకొని వేసాను. ఇలా వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ మసాలా వలన. అలాగే నూనె మసాలా కూడా యాడ్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేస్తున్నాను. ఇంతవరకు సరిపోతుంది అనమాట. ఇదంతా వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకొని కారాన్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం దేనికే పడుతుంది అనమాట. ఈ విధంగా ట్రై చేయడం వల్ల మీకు పీసెస్ అనేది చాలా బాగా కారం పడుతుంది. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత కారం అనేది యాడ్ చేసుకోవాలి. చూసేసుకొని వేసుకోండి. మొత్తం చూసుకొని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు మొత్తం కారం లాగానే కనపడుతుంది. కొద్దిగా ఆయిల్ ఉండేటట్టు చూసుకొని వేసుకోండి. వెరీ టైట్గా వేసుకున్నాం. పీసెస్ అనేవి బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా మొత్తం చూసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లో పెట్టుకొని చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని అయినా చేసుకోవచ్చు. అయితే సిమ్లో ఉంచాను. ఇప్పుడు ఆఫ్ చేసేస్తాను పీసెస్ వేసి. మొత్తం ప్రతి ఒక్క ముక్కకి మనకి కారం అనేది పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మంచిగా కలుపుకుంటూ కింద దింపేసుకొని మొత్తం ఈ విధంగా బాగా కలుపుకొని మనం ఆఫ్ చేసుకున్నాం కదా.
టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫిష్ ఫ్రై అనేది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.